హాయ్ అండి, వెల్కమ్ టు గీతా దర్శన్ వరల్డ్. ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ కాలన్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నానండి. లంచ్ బాక్స్కే కానీ ఎందుకైనా టిఫిన్కైనా కానీ చాలా బాగుంటుందండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతామండి. ముందుగా అయితే ఇలా కుక్కర్ కానీ ప్యాన్ కానీ ఉంచుకోండి. అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, 2 మీడియం సైజుల ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీకు నచ్చితే కనుక పట్టా, లవంగము ఇవంటి యాడ్ చేసుకోండి. అంటే ఏలక్కి అంతా యాడ్ చేసుకోవచ్చు. నేను అవి స్కిప్ చేసేస్తున్నానండి, ఎందుకంటే గరం మసాలా యూజ్ చేసుకుంటున్నాను. మా అబ్బాయి తినడు కాబట్టి. ఉల్లిపాయలు ఇలా వేగాక తర్వాత టమాటో వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటో, అలాగే పుదీనా. ఇవి కాసేపు ఇలా వేగాక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అలాగే చిల్లీ పౌడర్ వేసాం కదండి, దాని ఫ్లేవర్ పోయే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి, పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది. కొద్దిగా పెరుగు, ఒక స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా అండి. కట్ చేసి కడిగి పెట్టుకున్న మష్రూమ్ ఇలా కలుపుకోవాలండి. తర్వాత కొత్తిమీర, తర్వాత కడిగిన బియ్యం వేసుకోవాలండి. ఆ బియ్యానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. ఉప్పు. అంతేనండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్ వదిలించుకోవాలండి. చూడండి, ఫైనల్గా అయితే విజిల్ పోయిన తర్వాత ఇలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారైనా ట్రై చేయండి. మీకు నచ్చితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.